మాజీ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అనుబంధ విభాగాల అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు పినిపే విశ్వరూప్ గారి ఆదేశాల మేరకు కొత్తపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి గారు నియమించిన జిల్లా మరియు కొత్తపేట నియోజకవర్గం అనుబంధ విభాగాల అధ్యక్షులు ఆయన స్వగృహం నందు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గొల్లపల్లి డేవిడ్ నియమించబడ్డారు. అలాగే కొత్తపేట నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగానికి పాల నాగేశ్వరరావు, రైతు విభాగానికి పెద్దపూడి బాపిరాజు, బీసీ సెల్ విభాగానికి బొక్క ప్రసాద్, ఐటీ విభాగానికి కొవ్వూరి సుధాకర్ రెడ్డి, యువజన విభాగానికి నడింపల్లి వెంకట సుబ్బరాజు అలియాస్ వర్మ, విద్యార్థి విభాగానికి గొల్లపల్లి రాజశేఖర్ నియమించబడ్డారు. మమ్మల్ని అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా నియమించిన చెర్ల జగ్గిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇచ్చిన బాధ్యతలపై కష్టపడతామని, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుని చెర్ల జగ్గిరెడ్డి గారిని ఎమ్మెల్యే చేసే వరకు శ్రమిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇంకా కష్టపడే నాయకులు కార్యకర్తలకి ఖచ్చితంగా ఉన్నత స్థానాల్లో పెట్టేలా కృషి చేస్తాను. అలాగే 2019 నుండి 2024 మధ్యలో కార్యకర్తలు నిరుత్సాహం విషయం తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి కూడా కార్యకర్తలకి ఈసారి పెద్దపీట వేస్తానని తెలియజేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రోజు అధికారులు తీసుకురావడంలో మీ అందరూ కూడా మరి కష్టపడి పనిచేశారు. అలాగే మళ్ళీ మనం కింద నుంచి కూడా మరి పార్టీని బలోపేతం చేసుకుంటూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి అధికారంలో తీసుకురావాలి. అలాగే జగన్మోహన్ గారు కూడా చెప్పారు, గతంలో కార్యకర్తల్ని మరి కొంత నెగ్లెక్ట్ చేసాం, తప్పనిసరిగా తప్పు సరి చేసుకుంటామని చెప్పి అక్కడ జగన్మోహన్ గారు కానీ ఇక్కడ నేను కానీ ఎక్కడైనా మా నుంచి 1-2 తప్పులు జరిగితే నా నుంచి కానీ కొన్ని నామినేట్ పదవులు చేసిన ఈ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ లేదా ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరైనా ఒకవేళ కార్యకర్తలు ఎక్కడైనా సరిగా గతంలో మరి మీరు చెప్పిన సమస్యకి ప్రతిస్పందించడం ఏమన్నా ఉంటే వాటిని కూడా మరి తప్పనిసరిగా మళ్ళీ అటువంటి తప్పుల్ని మేము కూడా సరి చేసుకుని రాబోయేటువంటి కాలంలో అందరూ ఐకమత్యంగా మరి ముందుకు సాగుదామని చెప్పి వీడియో కూడా పెట్టారు. దగ్గరికి